కానివ్వండి, ఇక్కడ పొన్నం ప్రభాకర్ కానివ్వండి, సిఆర్ఈ కానివ్వండి, మహేష్ గౌడ్ కానివ్వండి, వీళ్ళంతా ఆనాటి నుంచి మేము ముందు ఉద్యమం చెన్నారెడ్డి గారి కాలంలో చేసాము. ఇట్లా ముందుకు వచ్చేసి ఒక అవకాశం కలిగించారు. సమాజాన్ని కలిసిపోండి అని చెప్తున్నారు. న్యాయం సరియైన సమాజానికి న్యాయం చేయాలని చెప్తున్నారు. నేను ఇప్పుడే చదువుతుంటూ ఉన్నాను. ఎవరు మీ బీఆర్ఎస్ వాళ్ళది పాప అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు నా తమ్ముడు ఎవరిని నేను తప్పు పట్టుకోను. ఇవాళ మనం లా పాస్ చేస్తాము. టెక్నికల్ లాకి లా ఏం కోరుకుంటుంది అంటే సమాజాన్ని కోరుకుంటుంది, సమాజాన్ని రెస్పాన్స్ని కోరుకుంటుంది. దాంట్లో టెక్నికాలిటీస్ ఏది అంటే ఆ దినం మనం మార్చుకోవచ్చు, ఏ దినం ఆ దినం ఎంబెడ్ చేసుకోవచ్చు. లా ఇంపార్టెంట్ కాదు, లా యొక్క స్పిరిట్ ఇంపార్టెంట్. ఇప్పటికీ ఫిలాసఫీ ఆఫ్ లా ఇంపార్టెంట్. ఇవాళ 42% మేము ఇస్తామని క్యాబినెట్ చెప్తే మనమందరం ఎంత స్వాగతిస్తున్నామంటే దాన్ని పూర్తి చేస్తామంట. ప్రజలు పూర్తి చేస్తారు, లా పూర్తి చేయదు. లా కోర్టు కాదు పూర్తి చేసేది. కాబట్టి నేను వీళ్ళందరినీ కోరుకునేది, పర్టికులర్ ఆల్ పార్టీస్ని కోరుకుంటున్నాను. మర్చిపోండి మీ డిఫరెన్సెస్, మర్చిపోండి మీ పాలిటిక్స్. ఒక ప్రభుత్వము, ఒక పార్టీ 42% మీకు ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేస్తాము. దగ్గరగా 50-60 సంవత్సరాలు మనం పోరాడుతూ వచ్చాము. దాన్ని మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పుడు దాన్ని బలోపేతం చేసి దానికి బలం కూర్చి ముందుకు తీసుకెళ్లడమే మీ యొక్క కర్తవ్యం అంటా ఉన్నాను. అది నేను ఇవాళ ఇప్పుడు చదివాను కాబట్టి చెప్తున్నాను. మీకు సరిగ్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లా తెలియకుండా మాట్లాడుతున్నారు. మేము లా ఎక్కడ పాస్ చేస్తాము? లెజిస్లేచర్లో పాస్ చేస్తాము. లా పాస్ చేయాలంటే పర్టికులర్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలన్నప్పుడు లేదా స్టాచ్యూటరీగా మనం మాట్లాడుకున్నప్పుడు క్యాబినెట్లో దాన్ని డిస్కస్ చేసుకుంటాం. మీరు క్యాబినెట్లే కాకుండా ఈ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అసెంబ్లీనే కాదు, అంతకుముందు కూడా 1.5 years నుంచి, ఒక ఏడాదిన్నర నుంచి దీని గురించే చర్చ పూర్తి సమాజంలో చేస్తూనే వస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ బీసీ రిజర్వేషన్లు కావాలని కోరుకున్న సంగతి అందరికీ తెలిసిన సంగతే. మీరు కూడా అంటూ ఉన్నారు మేము 42%కి పూర్తిగా ఒప్పుకుంటున్నాము, మేము సై అంటున్నాం. కాబట్టి మాకు దాని మీద అపనమ్మకం కాదు, మాకు అపనమ్మకం ఉంది, కానీ మాకు దీనికి వ్యతిరేకం కాదు అంటూ ఉంటాను. అపనమ్మకం ఎందుకు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఇవాళ మేము పాస్ చేసిన తర్వాత ఇది స్టేట్ వాళ్ళకి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఎందుకంటే క్వశ్చన్లన్నీ వాళ్ళకి చదువుకున్నాను కాబట్టి మీకు తెలుసు. ప్రెస్ వాళ్ళకి ఈ లా పాస్ చేయాలనుకుంటున్నాము. మేము ఆర్డినెన్స్ పాస్ చేయాలనుకుంటున్నాము. ఆర్డినెన్స్ అసెంబ్లీలో ఉన్నప్పుడు పాస్ చేయడానికి వీలుండు. అసెంబ్లీ సెషన్ ప్రొరోగ్ చేస్తే అసెంబ్లీ లేనట్టు ఉంది ఇప్పుడు. కాబట్టి మాకు ఇప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేసుకునే సమయం ఒకటి ఉన్నది. ఏంటి మనం ఆర్డినెన్స్ పాస్ చేస్తున్నామంటే ఏదైతే అసెంబ్లీ చెప్పిందో అదే పాస్ చేస్తున్నాం. మళ్ళీ కొత్తగా ఏది చేస్తాం లేదు. ఇప్పుడు దీన్ని 9th షెడ్యూల్లో పెడితేనే అవుతుంది లేదా కాదు అని ఒక పెద్ద మనిషి లాస్ట్ టైం ఉన్న చైర్మన్ చెప్తా ఉన్నాడు. 9th షెడ్యూల్ ఎప్పుడు వస్తుందంటే యాక్ట్ పాస్ అవుతే ఆ యాక్ట్ని 9th షెడ్యూల్లో కలుపుతారు. 9th షెడ్యూల్ లాగాదు, 9th షెడ్యూల్ ఆ షెడ్యూల్లో పెట్టిన దాన్ని ఆ ఇష్యూస్ని ఆ సబ్జెక్ట్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేము అని చెప్పడం 9th షెడ్యూల్లో. కాబట్టి ఒక యాక్ట్ ఉంటే దాన్ని షెడ్యూల్ చేంజ్ చేస్తాం. కాబట్టి 9th షెడ్యూల్కి దీనికి సంబంధం లేదు. రెండవది, మాకు ఇది రైట్ ఉందా లేదా అంటే ఇది స్టేట్ లా. మాకు తెలుసు మెడ్రాస్లో ఉన్నది మీకు ఎందుకు కావటం లేదు. మెడ్రాస్లో ఇంద్రసాని డిసిషన్ రాకముందు అంటే 50% ఉండాలా అని సుప్రీంకోర్టు చెప్పే ముందు వాళ్ళు 59% అక్కడ ఇచ్చింది, 63కి ఎక్కింది. అది మేము అది చేయలేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉద్యమంలో పూర్తిగా తలదూర్చిన వాడిని కాబట్టి చెప్తున్నాను మీకు. ఇంద్రసానిది మనకు సరిపోదు. అందులో మనం ఏం చేస్తున్నాము, ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి పంచాయత్ రాజ్ యాక్ట్ని మేము ఏమేమి చేసుకుంటున్నాము. ఇది ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ రూల్స్ చేంజ్ చేస్తున్నాం మేము. పంచాయత్ రాజ్ యాక్ట్ లోపల విచ్ ఈజ్ ఎ స్టేట్ యాక్ట్, అది మా స్టేట్ సబ్జెక్టు షెడ్యూల్ ప్రకారం. కాబట్టి దాన్ని మేము ఎమెండ్ చేసుకొని ఒక రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నాము. ఏమొస్తుందో ఏం రాదో మీరు చెప్పకండి. మాకు నమ్మకం ఉంది ఏంటంటే లీగల్గా పోతున్నాము, ప్రజల గురించి పోతా ఉన్నాము,
సమాజం గురించి పోతూ ఉన్నాము, సమాజం సంవత్సరాలుగా కోరుకునే విషయం గురించి పోతూ ఉన్నాము. కాబట్టి దాంట్లో కూడా మీకు అనుమానం ఉండకూడదు. ఉన్నాయి కొందరికి ఏంటి అనుమానాలు లేకపోయినా కానీ ఏదో ఆటంకించాలని 40-50 ఏళ్ళని నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి మేము జీవో తెస్తే ఎవరో ఒకళ్ళు కోర్టుకు పోవడం, దాన్ని ఆపియడం జరుగుతుంది. ఆ పనులు చేస్తూనే ఉన్నారు. బ్యాక్ స్టాబింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ బ్యాక్ స్టాబింగ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చేస్తుండొచ్చు. దయచేసి మిమ్మల్ని చేతులు ఎత్తి జోడించి మాట్లాడుతున్నాను నేను. బ్యాక్ స్టాబింగ్ ఈసారి చేయకండి. ఒక నిజమైన ఉద్దేశంతో ఇక్కడ 2 మినిస్టర్లు నా పక్కన కూర్చున్నారు. వాళ్ళ మనసులో చూడండి, వాళ్ళ నిజంగా ఉద్దేశం ఏమిటంటే రావాలి, ఏదైనా చేయండి. మీరు లా తెస్తారా, కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకుంటారా, ఏం చేస్తారా మాకు అనవసరం, కానీ మీరు మాత్రం